రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల ధాటికి చాలా చోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వరంగల్ జిల్లా నర్సంపేట, డోర్నకల్ నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. పాలమూరు జిల్లా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అకాల వర్షానికి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. బలమైన గాలుల వల్ల నర్సంపేట, వరంగల్ ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు విరిగిపడి గంటలపాటు రాకపోకలు స్తంభించాయి. నర్సంపేట నియోజకవర్గంలోని గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఇంటి పైకప్పు రేకులు మీదపడి ఆకుల తండాలో ఉర్మిలానే మహిళ మృతి చెందింది. డోర్నకల్ నియోజకవర్గంలోని నర్సింహులపేట, మరిపెడ మండలాల్లో ఈదురుగాలులు ఇక్కట్లు సృష్టించాయి. పెద్దముప్పారం, దాట్ల, రామానుజాపురం, బీరిశెట్టిగూడెం, దంతాలపల్లి, ఎల్లంపేట గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో సామాగ్రి తడిసి ముద్దయింది. ఇంటిగోడ కూలి దాట్లలో 2 గాయాలయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో భారీ వర్షానికి గద్వాల, అల్లంపూర్ నియోజకవర్గ ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. గద్వాలలో లోతట్టు కాలనీలో ఇళ్లలోకి మురుగునీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గద్వాల మండల పరిషత్ కార్యాలయంలోకి భారీగా వర్షపు నీరు చేరింది. గద్వాల ఎర్రవెల్లి రహదారిపై చెట్టు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటిక్యాల మండలం ఉందడాపూరులో కాలువ తెగడంతో గ్రామాల్లోకి నీరు నిలిచి అల్లంపూర్ మండలం బైరాపురం ప్రధాన రహదారి వద్ద తాత్కాలిక మట్టి వంతెన కొట్టుకుపోవడంతో జోగులాంబ ఆలయానికి వెళ్లే భక్తులకు అవస్థలు తప్పలేదు. నాకు అదే బాధ అనిపిస్తుంది సార్. మాకు కొంచెం సాయం చేయండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. మాకు ఇదే బాధనే అనిపిస్తుంది. మాకు ఇదే కావాలి. మాకు ఇంతకన్నా మించి మాకు ఏది వద్దు. నాకు నా పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు. నాకు ఆడపిల్లలు సాయం చేస్తే నాకు అదే సార్. మాకు బతుకుదేరు మాత్రము ఇదే. మాకు మగ్గం తప్ప మాకు వేరే పని అంటూ లేదు. ఇదే సార్ మేము కోరుకునేది. కూలి మగ్గం మాకు అది నేర్చిస్తేనే మా జీవనాహారము బతకాలి. మాకు మళ్ళీ ముందు దారి అంటే వేరే పని అంటూ రాదు. ఏదైనా సహకారం కోరుతున్నాం సార్. పాలమూరు జిల్లా కోర్టు సముదాయంలో భారీ వృక్షం నేలకొరిగింది. కొన్ని వీధుల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ప్రధాన రహదారిపై ఉన్న హోర్డింగులు, ఫ్లెక్సీలు ఎగిరిపోయాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది.